ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిషానికి స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో 2 జూన్ నుంచి 8 జూన్ వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందామండి. సో ఈ వారంలోనే మన ఇండియాలో ఏ రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తాయి, ఏ రాజకీయ పార్టీలు ఓడిపోతాయి, ఎవరు సీఎం అవుతారు లేకపోతే ఎవరు పిఎం అవుతారు అనేటువంటి ఒక సందిగ్ధత మనకి చాలా రోజుల నుంచి ఉందండి. సో ఈ సందిగ్ధత అన్నది వీడిపోతుంది జూన్ 4వ తారీఖున. సో ఈ వారం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. సో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషయం. ఇటువంటి సమయాలలో నేను కొన్ని రాజకీయ ప్రముఖులైనటువంటి జాతక విశ్లేషణలు చెప్పడం జరిగిందండి. సో నేను తీసుకున్నటువంటి లేదా నాకు దొరికినటువంటి డేటా ప్రకారంగా ఆ రాజకీయమైనటువంటి జాతక విశ్లేషణ ఏ విధంగా ఉంది, వీరికి ఈ సమయంలో బాగుందా, ఈ సమయంలో బాగోలేదా, సో ఈ సమయంలో వీరికి రావడానికి ఆస్కారం ఉందని నేను చెప్పడం జరిగింది. అయితే చాలా మంది దీన్ని పొరబడ్డారండి. వారి పార్టీ మీద అభిమానం చేతో లేదా వారి సర్వే ప్రకారంగా డిసైడ్ అయిపోయి వారు కామెంట్స్ పెట్టడం అన్నది జరిగిందండి. ఇక్కడ నేను ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ అభిమానంతో కానీ లేదా ఏ పొలిటికల్ సర్వే చేసి నేను ఇక్కడ చెప్పడం జరగలేదండి. నాకు దొరికినటువంటి బర్త్ డేటా ప్రకారంగా నేను వారికి రాజకీయమైనటువంటి భవిష్యత్ ఏ విధంగా ఉంది అన్నది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిది తీసుకున్నట్లయితే వారిది 1950 అని ఉంది, కానీ 1949 అన్నది తీసుకోవడం జరిగిందండి. 1950 తీసుకున్నా సరే వారికి ఈ సమయంలో ఆ రాజయోగం అన్నటువంటి యోగం లేదండి. 1949లో తీసుకున్నట్లయితే 2014లో వారు సీఎం అయ్యారు. సో 1949 తీసుకుంటే ఆ విధంగా కలవడం జరిగిందండి. కాబట్టి నేను 1949ని తీసుకోవడం జరిగింది. సో 1949 అయినా 1950 అయినా ఇప్పుడు వారికి సరి అయినటువంటి జాతక బలం అన్నది లేదు. అలాగే గోచారం యొక్క బలం కూడా లేదండి. కాబట్టి నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే జగన్ గారిది తీసుకున్నట్లయితే వారు డిసెంబర్లో పుట్టడం జరిగింది. అయితే నేను ఆ డిసెంబర్ ప్రకారంగానే నేను వారి డేటాని నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. కానీ నేను రాయటం మాత్రం అక్టోబర్ అన్నది రాయడం జరిగిందండి. ఎవరైనా దాన్ని చూసినట్లయితే అది డిసెంబర్ గానే పరిగణించవలసి ఉంటుంది. సో వారికి కూడా ఈ జాతకం యొక్క బలం అన్నది లేదండి. ఓన్లీ గోచారంలో మాత్రం బలం ఉంది. సో వీరిద్దరికి కంపారిజన్ చేసుకున్నట్లయితే ఒక చిన్న మెట్టు జగన్ గారికే ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది అన్నది నాకు దొరికినటువంటి డేటా ప్రకారంగా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ డేటా రాంగ్ అయితే, అంటే ఆ డేటా ఏదైతే నేను తీసుకోవడం జరిగిందో టైం కానీ డేట్ కానీ అది తప్పైనట్లయితే వారికి ఆ యొక్క ఫలితాలు మారవచ్చు. అయితే ఎవరైతే ఈ కామెంట్స్ పెడుతున్నారో ఈ డేటా ప్రకారంగా మీరు దీనిని కన్సిడర్ చేయలేదు, దీనిని కన్సిడర్ చేసినట్లయితే ఈ విధంగా ఉన్నది, సో ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా చెప్పారు అన్నది ఆ ప్రకారంగా మీరు సిద్ధాంత ప్రకారంగా చెప్పినట్లయితే నేను కన్సిడర్ చేసుకుంటానండి. అంతేగాని ఒక సిద్ధాంతం లేకుండా మీ యొక్క అభిమానం చేత కానీ లేదా సర్వే ప్రకారంగా కానీ కామెంట్స్ పెట్టినట్లయితే ఉపయోగము ఉండదు. ఎవరైతే ఆ సిద్ధాంత ప్రకారంగా మీరు దీనిని కన్సిడర్ చేసుకోలేదు, ఈ ప్రకారంగా మీరు తప్పు చెప్తున్నారు, ఈ ప్రకారంగా ఇది రైట్ అవుతుంది అన్నది మీరు చెప్పినట్లయితే, ఎందుకంటే ఎవరైనా మానవ మాత్రులేనండి, ఒక్కొక్కసారి మనము దానిని చూడలేకపోవచ్చు, దాన్ని కన్సిడర్ చేసుకోలేకపోవచ్చు, తప్పులు జరగవచ్చు. కాబట్టి ఎవరైతే సిద్ధాంత ప్రకారంగా
మీరు ఈ ప్రకారంగా ఇది తప్పు చెప్తున్నారు అంటే నేను దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానండి. అది ఈ విషయం ఒకటే కాదు, అన్ని రకాల విషయాలలో కూడా ఈ విధంగానే జరుగుతుంది. అది పార్టీ విషయాలలో కావచ్చు, లేదా ఆటల విషయాలలో కావచ్చు, లేదా దేశం యొక్క అంతరంగిక విషయాలలో కావచ్చు. అదే ఆట విషయాలలో ఐపీఎల్లో మనం చూసుకుంటున్నాము. మనం ప్రీవియస్గా సిఎస్కే టీము ఆర్సీబీ టీము సిఎస్కే టీము ఈ విధంగా వారు ట్రోలింగ్ చేసుకోవడం, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం జరుగుతుంది. వారి అభిమానం చేత లేదా వారు అనుకున్న ప్రకారంగా ఇతరులని విమర్శించడం అన్నది జరుగుతుంది. అలాగే వారు ఏం చేసినా సరే అది రైట్ అనేటువంటి ఒక కోవలోకి రావడం జరుగుతుంది. ఇది పార్టీ విషయాలలో కూడా ఈ విధంగా జరుగుతుంది. దీని ప్రకారంగా అసలైనటువంటి ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ప్లేయర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీరికి అన్నెసరీ స్ట్రెస్ అన్నది పడుతుందండి. ఉదాహరణకి ఆటగా తీసుకున్నట్లయితే అది ఆర్సీబీ టీంలో కోహ్లీ గారికి రేపొద్దున్న T20లో ఆడతారు. వీరికి అన్నెసరీ ప్రెషర్ వల్ల వారు సరైనటువంటి ఆటని ప్రదర్శించలేకపోవచ్చు. అది భారతదేశం మీద ప్రభావము పడుతుందండి. సో దీనిని గమనించుకోవాలి. అలాగే పార్టీలో విషయాలలో కావచ్చు, కొంతమంది సరైనటువంటి రాజకీయ నాయకులు ఉండవచ్చు. సో వారికి కూడా వారు చేసినటువంటి మంచి అయినా సరే దానిని పట్టించుకోకుండా ఎవరైతే రకరకాలుగా ట్రోలింగ్ చేసి అవమానపరుస్తారో వారు కూడా అన్నెసరీ స్ట్రెస్ అన్నది పొందుతారు. అలాగే అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, లేదా ఏ అధికారులైనా సరే అన్నెసరీ స్ట్రెస్ అన్నది పొందటం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే June 1 నుంచి ఈ కుజుడు అనేవాడు మేషంలోకి వస్తాడండి. సో ఈ శనీశ్వరుడు ఈ కుజుడి యొక్క 2 గృహాలైనటువంటి మేషాన్ని, వృచ్చికాన్ని చూడటం వలన కుజుడు పూర్తిగా శనీశ్వరుడికి లొంగిపోవడం అన్నది జరుగుతుంది. ఇది గురుపాలిత లగ్నాల వారికి చాలా ప్రతికూలత ఏర్పడుతుందండి. సో దాని వలన సరైనటువంటి అధికారాన్ని పాటించేవారు కానీ, సరైనటువంటి పోలీస్ అధికారులు కానీ, మిలిటరీ అధికారులకి కానీ ఇది స్ట్రెస్ ని కలగజేస్తుందండి. నిజాన్ని దాచిపెట్టడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు చూడటం వలన శాంతి భద్రతలు కొరవడతాయండి. అది రేపొద్దున ఏ పార్టీ రావచ్చు, లేకపోతే దేశాల యొక్క అంతరంగిక విషయాలలో కావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు, శాంతి భద్రతలు కొరవడడానికి ఆస్కారం ఉంటుంది. రౌడీయిజము బాగా పెరుగుతుంది. ఈ జూన్ మాసంలో రౌడీయిజం అన్నది బాగా పెరుగుతుంది. మాఫియా సామ్రాజ్యం అన్నది బాగా పెరుగుతుంది. దానివల్ల ఎవరైతే కరెక్ట్గా అధికారాన్ని చేస్తూ ఉంటుంటారో వారందరికీ ఈ స్ట్రెస్ అన్నది బాగా పడుతుందండి. ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్కి గురి కాబడతారు. దీని వలన అమాయకులు బలవడానికి ఆస్కారము ఉంటుంది. అన్నెసెసరీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. దాని వలన ఎంతో ఆర్థిక నష్టము, ధన నష్టము, ఇలా అనేక రకాలుగా ప్రాణ నష్టము ఇటువంటివన్నీ ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే దేశాల విషయాలలో చూసుకున్నట్లయితే ఉగ్రవాదులు పేటరేగిపోవడానికి ఆస్కారము ఉంటుంది. సో మిలిటరీ అధికారులకి సరైనటువంటి అధికారాన్ని ఇవన్నీ ఇవ్వలేకపోయినట్లయితే, లేదా అన్నెసెసరీ ట్రోలింగ్స్ ఇటువంటివి చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల ఈ ఉగ్రవాదులకి లేదా మాఫియా వారు పేటరేగిపోయి అన్నెసెసరీ నష్టం గురి కావడానికి, అది దేశము చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఎవరైతే ఈ దొంగచాటుగా వ్యవహరించేటువంటి యుద్ధ నీతిని ప్రదర్శిస్తారో వారందరూ కూడా విజయాలు సాధించడానికి
ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటారో వారందరూ ఫెయిల్యూర్స్ గా అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అన్నెసెసరీ అయినటువంటి ట్రోలింగ్స్ కావచ్చు, లేదా అన్నెసరీ కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ చేయటం వలన ఈ ముఖ్యమైనటువంటి అధికారులకు కానీ, ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులకు కానీ వారు పనులు చేసుకోకుండా ఈ స్ట్రెస్ అన్నది బాగా ఏర్పడి ఫెయిల్యూర్ అవడానికి, దానివల్ల అనేకములైనటువంటి కష్ట నష్టాలు ప్రజలకి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిని ఒకసారి ఉన్నతంగా ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ఎవరికి వారు ఉన్నట్లయితే అది చాలా మంచి సమయం అవుతుంది. అది దేశానికి గాని, రాష్ట్రానికి గాని వీటన్నిటికీ చక్కగా తోడ్పడుతుంది అనేటువంటి విషయంతో నేను ఇక్కడ ఇంతసేపు చెప్పడం అన్నది జరుగుతుందండి. ఇంకా మూడో విషయము, ఈ ఐపీఎల్లో కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తారు అనేటువంటి బెట్టింగ్ విషయాలలో అనేక కోట్లు చేతులు మారుతూ ఉంటుందండి. ఈ బెట్టింగ్ విషయం కావచ్చు, గ్యాంబ్లింగ్ విషయం కావచ్చు, ఇలా లాటరీల విషయాలలో ఇలాంటి ఎక్కువగా ఎవరైతే ఇందులో పాల్గొంటుంటారో 100%లో 99% ఎక్కువగా ఓడిపోవటం అన్నదే జరుగుతుంది. అంటే వారికి ధన నష్టం కావచ్చు, లేదా రకరకాలైనటువంటి నష్టాలు గురి కాబడుతుంటారు. దానివల్ల వారి యొక్క కుటుంబాలు కావచ్చు, వారు ఎంతో కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించుకోవలసి ఉంటుంది. నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు ఓన్లీ గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలలో ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు, ఎవరికి ప్రతికూలత ఉంటుంది, ఎవరికి అనుకూలత ఉంటుంది అన్నది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరికి వారికి వారి జన్మ జాతకంలో ఆ యొక్క భావాలు ఎంత బలంగా ఉన్నాయన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. వారి జన్మ జాతకంలో అది కూడా ఈ సమయంలో చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ చెప్తున్నటువంటి గోచార ఫలితాలలో కూడా చాలా బలంగా ఉంది అంటే మాత్రమే అది ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్పితే ఏదో గోచార ఫలితాలలో బాగుందనో, లేదా బాగోలేదనో, లేదా మీ జన్మ జాతకంలో బాగుందో బాగోలేదనో బేస్ చేసి బట్టి ఇది ఏర్పడదండి. మీకు అవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ కలిసి రావాల్సి ఉంటుంది. సో నేను ఈ గోచార ఫలితాలలో చెప్పేటప్పుడు వీటన్నిటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడే అది సానుకూలత అన్నది ఏర్పడుతుందండి. లేకపోయినట్లయితే ఆ కామ్గా ఉన్నట్లయితేనే అది మంచిది. లేకపోతే అన్నెసెసరీ ధన నష్టం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ వారంలో అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. సో ఈ గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. ఇది 2వ తారీఖు జూన్ నాడు 12 AM కి ఉన్నటువంటి సమయంలో ఈ గ్రహాల యొక్క డిగ్రీలు ఈ విధంగా ఉన్నాయండి. సో ఈ సమయంలో సూర్యుడు 17 డిగ్రీల 32 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడండి. చంద్రుడు 14 డిగ్రీల 43 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. కుజుడు 0 degrees 15 minutes ఇతను మేషంలో ఉన్నాడు. బుధుడు 2 degrees 48 minutes ఇతను వృషభంలో ఉన్నాడండి. గురువు 7 degrees 23 minutes ఇతను వృషభంలో ఉన్నాడండి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా 1-2 రోజుల్లోనే గురు మౌఢ్యం నుంచి బయటపడతాడండి. ఇంకా శుక్రుడు 16 డిగ్రీల 45 నిమిషాలు ఇతను కూడా వృషభంలో ఉన్నాడు, అస్తమించి ఉన్నాడు. ఇంకా శనీశ్వరుని చూసుకున్నట్లయితే ఇతను 24 డిగ్రీల 35 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఈ వారంలో చంద్రుడు తప్పితే ఏ గ్రహాలు వాటి యొక్క గమనాలు ఏమీ చేంజ్ అవ్వటం లేదండి. ఇంకా చంద్రుడిని చూసుకున్నట్లయితేనండి ఇతను 3వ తారీఖు
1:41 AM మేషంలోకి ప్రవేశిస్తాడు. సో 3, 4 తారీఖు మేషంలో ఉంటాడండి. 5వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4:14 వృషభంలోకి వెళ్తాడు. సో 5, 6 తారీఖు వృషభంలోనే ఉంటాడండి. 7వ తారీఖు మార్నింగ్ 7:57 మిథునంలోకి వెళ్తాడు. సో 7, 8వ తారీఖు దాకా ఇతను మిథునంలోనే ఉంటాడండి. సో చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క గమనాలు మేషము, వృషభము, మిథునంలో చెరో 2 రోజులు ఉంటున్నాడు. మీనంలో 1 రోజు ఉంటున్నాడండి చంద్రుడి యొక్క గమనాలు. ఇంకా మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూడటం, అలాగే లగ్నాధిపతి యొక్క 2 గృహాలు కూడా ఈ శనీశ్వరుడు చూడటం వలన మీరు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోవటం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల అనారోగ్య బారిన పడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆరోగ్యమైనటువంటి విషయాలలో. ఇంకా విద్యార్థులకి తీసుకున్నట్లయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి ప్రతికూలత అన్నది బాగా ఏర్పడుతుందండి. మీ సంతానము మీ మాటని పెడచెవిని పెట్టి అడ్డదారులు తొక్కడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. దాంపత్య సుఖం అన్నది ఉండదు. స్త్రీల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ సమయాలలో మీరు బెట్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ ఇటువంటి ఏమైనా చేస్తున్నట్లయితే మీకు ప్రతికూలత అన్నది ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు గ్యాంబ్లింగ్ విషయాలలో కానీ బెట్టింగ్ విషయాలలో కానీ ట్రేడింగ్ లో కానీ లేదా ఎందులో అన్న ఇన్వెస్ట్మెంట్లు చేసేటట్లయితే కొంచెం దూరంగా ఉండటమే ఇంపార్టెంట్. లేకపోతే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, ఇతను 2వ తారీఖు మీనంలో ఉంటాడు. సో ఈ సమయంలో మీకు మంచి సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయి. ఇక 3, 4వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. స్థిర ఆస్తుల విషయాలలో అనవసరమైనటువంటి భావ విభేదాలు రావడానికి, తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ వాక్కు వలన అనవసరమైనటువంటి భావ విభేదాలు ఏర్పడి కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 7, 8వ తారీఖు మీరు చర ఆస్తులని సంపాదించుకుంటారు. ముఖ్యంగా వెండి వస్తువులు ఏమైనా తీసుకోవడానికి ఈ 7, 8వ తారీఖు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. See you next లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, సో మీ లగ్నంలో పాపగ్రహాలు శుభగ్రహాలు అన్నీ ఉన్నాయండి. దానివల్ల ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీరు స్థిర ఆస్తులు విషయాలలో ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. శత్రు రోగ రుణ బాధలు తీరతాయి. కలత్రంతో విందు వినోదాలలో తేలియాడతారు. అయితే మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి మీరు 2వ తారీఖు ఏదైనా ట్రేడింగ్ కానీ
బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇటువంటి విషయాలలో కొంచెం దూరంగా ఉండటమే ఇంపార్టెంట్. అలాగే విద్యార్థులకి సరైనటువంటి సమయం కాదు. ఉన్నత విద్య కోరుకునే వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, లేదా వీసా ప్రయత్నం చేసే వారికి 2వ తారీఖు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. ఇంకా 5, 6 చూసుకున్నట్లయితే ఇక్కడ పాపగ్రహాలు శుభగ్రహాలు అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయండి. కాబట్టి ఒక్కొక్కసారి శారీరకమైనటువంటి శ్రమ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 7, 8వ తారీఖు మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలండి. మీ వాక్కు వలన కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి లేదా అవమానపడడానికి ఆస్కారము ఉంది. మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో ఏమైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మీకు సరి అయినటువంటి సత్ఫలితాలు కలగవు, లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. అలాగే చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. మీరు ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ ఇటువంటి ఏమైనా చేసినట్లయితే అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. మిథున లగ్నం వారికి. మేష లగ్నం వారికి లాస్ అయిపోతారు. వృషభ లగ్నం వారికి నార్మల్ గా ఉంది. మిథున లగ్నం వారికి అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అయితే మీ జన్మ జాతకంలో కూడా ఈ 11వ స్థానము శుభగ్రహాలు ఉన్నట్లయితే మీకు ఎక్కువగా అటువంటి సత్ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎవరికి వారు చూసుకోవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమీకరించుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. ఈ సమయంలో కానీ మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేసినా, గ్యాంబ్లింగ్ లో కానీ ట్రేడింగ్ లో కానీ లేదా బెట్టింగ్ లో కానీ మీరు చేస్తున్నట్లయితే, అంటే మీ వృత్తి ఆ విధంగా ఉన్నట్లయితే మంచి లాభాలు సంపాదించడానికి ఆస్కారము ఉంటుంది. కండిషన్ ఏంటంటే మీ జన్మ జాతకంలో కూడా ఈ 11వ భావాన్ని శుభగ్రహాలు చూస్తూ ఉండాలి. అలాగే ఈ 11వ అధిపతిని శుభగ్రహాలు చూస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మీకు ఈ గోచారంలో వచ్చేటువంటి శుభ ఫలితాలు, మీ జన్మ జాతకంలో కూడా ఆ శుభ ఫలితాలు నడుస్తున్నట్లయితేనే మీకు అటువంటి పాజిటివ్ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏమైనప్పటికీ మీకు గోచారంలో మాత్రం పాజిటివ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 5, 6 చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు మిళితమై ఉన్నాయండి. కాబట్టి ఖర్చుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇంకా 7, 8వ తారీఖు ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే ఇతరులతో అవమానాలు పొందడానికి, కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారము ఉంటుంది.
అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. వారికి ప్రతికూలత అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ప్రతికూలత బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సూచన: మీరు ఏ విషయాలలో గాని ముందుకు వెళ్ళినా అవన్నీ అపజయాలు కలగడానికి, ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు తీసుకున్నట్లయితేనండి, 2వ తారీఖు మీరు వెండి వస్తువులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. రైతులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాదు, లేదా పంట దిగుబడి రాకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సూచన: ఇంకా 5, 6 చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు, పాపగ్రహాలు మిళితమై ఉన్నాయండి. కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు, అనవసరంగా చేతులు కాల్చుకోవద్దు. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు మంచి సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. సో వృద్ధులకి మనసు ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. శత్రు, రోగ, రుణ బాధలు అన్నవి తీరతాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో మోసాలు జరగడం కానీ, స్థిరాస్తులలో ఏమైనా లావాదేవీలు చేసుకుంటున్నట్లయితే అందులో మోసాలు జరగడం కానీ, డాక్యుమెంట్స్ లో లిటిగేషన్లు ఉండటం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సూచన: ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 2వ తారీఖు ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుందండి. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కాబట్టి మీ వాక్కుని ఎంత కంట్రోల్గా ఉన్నట్లయితే అంత మంచిది. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సూచన: అలాగే చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 5, 6 చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు, పాపగ్రహాలు మిళితమై ఉన్నాయండి. కాబట్టి మీ పనిచేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కూడా బాగా ఇబ్బందులని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. సూచన: ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారికి కానీ, ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే వారికి కానీ ఈ సమయంలో ప్రతికూలత అన్నది బాగా ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త. సూచన: సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, శత్రు, రోగ, రుణ బాధలు అన్నవి ఒక కొలిక్కి వస్తాయండి. ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారము ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు హార్ట్ పేషెంట్లు అయినట్లయితే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. గుండెకి సంబంధించి కానీ, ఛాతికి సంబంధించి కానీ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సూచన: అలాగే మీ గ్రామంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ
పలుకుబడిని కోల్పోవడానికి కూడా ఆస్కారము ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్ర భంగం జరగడానికి, అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. ప్రజా పలుకుబడి బాగా పెరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు అన్ని మిళితమై ఉన్నాయండి. కాబట్టి చర ఆస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి, ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. See you next లగ్నం. ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మాస్ ఫాలోయింగ్ అన్నది ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి కూడా ఆస్కారము ఉంటుంది. మంచి దాంపత్య సుఖం అన్నది ఉంటుందండి. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మిథున లగ్నం వారికి ఏ విధంగా ఉందో తులా లగ్నం వారికి కూడా అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉందండి. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించి మంచి లాభాలు జరగడానికి ఆస్కారం ఉంది. మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి షేర్స్ ఏమైనా తీసుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎన్టీపీసీ కానీ ఇటువంటి తీసుకున్నట్లయితే మీకు మంచి లాభాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 2వ తారీఖు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. సత్ సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీరు ఏమైనా బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏమైనా వృత్తుల్లో చేస్తున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 5, 6 చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు అన్ని మిళితమై ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రమాదాలు జరగడానికి లేదా అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. మీరు వెండి వస్తువులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. See you next లగ్నం. వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో ఏమైనా లావాదేవీలు చేసుకుంటుంటే మోసపోవడం కానీ డాక్యుమెంట్స్ లిటిగేషన్లు ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారుల నుండి ఇటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంటుందండి. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 2వ తారీఖు మీకు మంచి ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. విద్యార్థులకి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఉన్నత జాబుల కోసం ఏమైనా ఇంటర్వ్యూలకు వెళ్తున్నా లేదా వీసా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధల విషయాలలో చాలా అలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు అన్ని కలిసి ఉన్నాయి. కాబట్టి మీ కలత్రంతో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్.
ఇంకా 7, 8 చూసుకున్నట్లయితే మంచి ప్రజా పలుకుబడి సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. సో విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే చర ఆస్తులని బాగా ఖర్చు పెడతారు. ఒక్కొక్కసారి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్లు కానీ లేదా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా తీసుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి ఖర్చులు ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది. విద్యార్థులకి బాగా కష్టకాలం అని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు బెట్టింగ్ లో కానీ ఈ ట్రేడింగ్ లో కానీ గ్యాంబ్లింగ్ లో కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. మీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి చిక్కులు కూడా ఏర్పడతాయి. వృద్ధులకి ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయము. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. అలాగే మీ స్థిర ఆస్తులు ఏమైనా తీసుకోవాలనుకున్నా లేదా స్థిరాస్తులు ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా కూడా ఇది చాలా చక్కటి సమయము. ముఖ్యంగా భూములకి సంబంధించి కానీ అలాగే రైతులకి సంబంధించి మంచి పంట దిగుబడి రావడానికి అలాగే మంచి రేటు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలకు సంబంధించి కానీ పండ్లకు సంబంధించి కానీ మంచి పంట దిగుబడి రావడానికి అలాగే ఆ పంటకి సరైనటువంటి రేటు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. ఎవరైతే ట్రేడింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే బెట్టింగ్ వ్యవహారాలు చేస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు మీకు చెవికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త. అలాగే చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 3, 4వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిరాస్తులకు సంబంధించి వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు అన్ని మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా చాలా ఆచితూచి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. చర ఆస్తులని సంపాదించుకోగలుగుతారు.
ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. సోదరుల వలన ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనసు ప్రశాంతత అన్నది కోల్పోతుంది. పెద్దవారికి బహు కష్టంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 2వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులతో అవమానపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి తగ్గుతుంది. స్త్రీ సౌఖ్యం అన్నది కోల్పోతారు. ఇంకా 3, 4వ తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 5, 6వ తారీఖు మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 7, 8వ తారీఖు ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోరుకునే వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి. ఇతరులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే చర ఆస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 2వ తారీఖు చంద్రుడు మీ లగ్నంలో ఉన్నాడండి. సో దానివల్ల మీ కలత్రంతో మంచి విందు వినోదాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఆకర్షణీయంగా కనబడడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 3, 4వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. దాంపత్య సుఖాన్ని కోల్పోతారు. ఇంకా 5, 6వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 7, 8వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా లావాదేవీలు చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్లు ఇటువంటి ఏమైనా చేసుకోవాలన్నా, లేదా స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సియు నెక్స్ట్ వన్. సో ఏది ఏమైనప్పటికీ ఈ సమయం ఒక నెల రోజుల వరకు శాంతి భద్రతలు బాగా క్షీణిస్తాయండి. అనవసరమైనటువంటి మాటల వలన తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అనవసరంగా మోసపోవడం కానీ, రౌడీజీయము ఇటువంటి బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.